మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పాక్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో జమ్మూ ఎయిర్పోర్ట్ పై మరోసారి దాడి చేసింది పాక్. డ్రోన్లతో ఎయిర్పోర్ట్ పై దాడికి ప్రయత్నించింది. దీంతో భారత సైన్యం అప్రమత్తమైంది. డ్రోన్ను గగనతలంలోనే నిర్వీర్యం చేసింది. మరోవైపు శ్రీనగర్ ఎయిర్పోర్ట్ సమీపంలో భారీ పేలుళ్లు జరుగుతున్నాయి. జనావాసాలు టార్గెట్గా పాక్ దాడులు జరుపుతోంది. దీంతో శ్రీనగర్లోని ఆర్మీ సైరన్లను మోగించింది. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. పాక్ అయితే కాల్పులకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తుంది. జమ్మూ ఎయిర్పోర్ట్ పైన డ్రోన్లతో దాడికి పాల్పడ్డట్టుగా ఈ నేపథ్యంలో భారత వాయుసేన వాటిని నిర్వీర్యం చేసినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి? ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఏదైతే పాక్ కవ్వింపు చర్యల్లో భాగంగా ఈరోజు జమ్మూకు సంబంధించిన ఎయిర్పోర్ట్ను టార్గెట్ చేయడం జరిగింది. అక్కడ డ్రోన్ల సహాయంతో జమ్మూ ఎయిర్పోర్ట్ను పేల్చివేసే కుట్ర పాక్ చేయగలిగింది. ఆ కుట్రను భారత్ వాయుదళాలు ఛేదించడం జరిగింది. ఏవైతే డ్రోన్లను పంపించి జమ్మూ ఎయిర్పోర్ట్ను ధ్వంసం చేయాలనుకున్న కుట్ర అవుతుందో కుట్రను మన వాయుసేన దిగ్విజయంగా ఆ డ్రోన్ను కూల్చివేయడం జరిగింది. అంతేకాదు శ్రీనగర్లో కూడా ఇదే తరహా దాడులు జరుగుతున్నాయి. దానికి కూడా భారత్ ధీటైన జవాబు చెబుతుంది. మనకి డ్రోన్లకు సంబంధించిన శకలాలు మన భారత గడ్డ మీద పడుతున్నాయి. అంటే మనం పేల్చివేయడం తర్వాత అవి ఆ శకలాలు ఏవైతుంటే అవి భారత భూమికి గడ్డ మీద పడుతున్నాయి. వాటన్నిటిని కూడా చూసి ప్రజలు అక్కడ భయభ్రాంతులకు గురి అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, భద్రతా దళాలు కావచ్చు, అక్కడున్న లా అండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు, ఏదైతే ఈ వార సమయంలో అవలంబించాల్సిన నియమాలన్నీ కూడా వాళ్ళకి చెప్తున్నారు. ఇప్పటికే బ్లాక్అవుట్ ప్రకటించడం జరిగింది. బ్లాక్అవుట్ నేపథ్యంలో ప్రజలు ఏ నియమాలు పాటించాలో వాళ్ళకందరికీ ఇప్పటికే తెలుసు. పాక్ కేవలం ఏమీ చేయలేని పరిస్థితుల్లో పౌరులను టార్గెట్ చేసుకుని, కాశ్మీర్ బార్డర్లో ఉన్న ప్రజలను టార్గెట్ చేసుకుని, అక్కడ ఉన్న గ్రామాలను చేసుకుని వారి మీద విచక్షణారహితంగా కాల్పులు జరుపుతోంది. ఈ కాల్పుల నుంచి కొంతమంది తప్పించుకున్నప్పుడు కొంతమంది అయితే పాక్ పేల్చిన గుళ్ళకు బలికాక తప్పడం లేదు. అయినప్పటికీ కూడా భారత సేన పగడ్బందీగా ఆ దాడులను తిప్పికొడుతుంది. జమ్మూ కాశ్మీర్ కావచ్చు, అదేవిధంగా శ్రీనగర్ ఎయిర్పోర్ట్ కావచ్చు, అదేవిధంగా మనకి పంజాబ్ ఎయిర్పోర్ట్ కావచ్చు, మరోవైపు రాజస్థాన్ ఎయిర్పోర్ట్ కావచ్చు, గుజరాత్ ఎయిర్పోర్ట్ కావచ్చు, వీటన్నీ కూడా సురక్షితంగా వాళ్ళని లెవెల్ 3, లెవెల్ 2లో భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్తర భారతంలో ఉన్న 33 ఎయిర్పోర్ట్లు ఏవైతే 33 ఎయిర్పోర్ట్లకు సంబంధించి మొత్తం కూడా క్లోజ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ఏ విధమైన విమానాలు కూడా రన్ కావడం లేదు. కేవలం అవసరమైతే తప్ప వాయుసేనకు సంబంధించిన మాత్రమే అక్కడ నుంచి రన్ చేయాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకు అనుగుణంగా మొత్తం కూడా 33 ఎయిర్పోర్ట్లను కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఎయిర్పోర్ట్లన్నీ చాలా భద్రంగా ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఏ ఒక్క ఎయిర్పోర్ట్ కూడా చిన్న మచ్చ కూడా డ్రోన్ల ద్వారా జరగలేదు. అంటే అంత పగడ్బందీగా మన భారత సేనలు అక్కడ కాపు కాస్తున్నాయి. అదేవిధంగా భారత్ వైపు వచ్చే ప్రతి డ్రోన్, ప్రతి మిసైల్ను కూడా కూల్చివేయడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ సాధించగలిగారు. ఇప్పటికీ కూడా పాకిస్తాన్ ఏం చేయలేని పరిస్థితిలో, దిక్కుతోచని పరిస్థితిలో చేష్టలుడికి సైలెంట్గా కూర్చుందని చెప్పచ్చు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.